ఆ అబ్బాయి కోర్టుకు ప్రవేశించినప్పుడు ఒళ్ళంతా కూడా కందుడు గాయాలు, రక్త గాయాలు ఉన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు వెంటనే హాస్పిటల్ పంపించి ఆ యొక్క దెబ్బలు ఎలా కలిగినాయని చెప్పి పంపించడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు కూడా అబ్బాయి దెబ్బలు ఉన్న మాట వాస్తవమే, అది పోలీస్ కస్టడీలో జరిగిన దెబ్బలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళ వాదన, వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో తగిలిన దెబ్బలని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయేష తల్లిదండ్రులు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని ప్రజా సంఘాలు ఉద్యమించిన తర్వాత వెంటనే ఆ ప్రజా సంఘాలతో కూడా కలిపి ఆ యొక్క కుటుంబం తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు పోలీసు సిడి ఫైల్ తెప్పించిన తర్వాత దీంట్లో లోపాలు చాలా ఉన్నాయి, వెంటనే దాన్ని వేరే దానికి అప్పచెప్పండి, సిట్ ఒకటి వేయించడం, సిబిఐ దర్యాప్తుగా పంపించమని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత వెంటనే దర్యాప్తుని సిబిఐకి పంపించడం జరిగింది. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ప్రాథమికంగా పోలీసులు చేశారు, మళ్ళీ అప్పటికి అంతా డెస్ట్రాయ్ అయిపోయింది సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంతా కూడా, వాళ్ళు ఏమి చేయలేక ఆ సేమ్ సాక్షులు ఎవరు కూడా అక్కడ ముందుకు రాలిపోవాలా, అదే సాక్షుల్ని విచారించిన తర్వాత ఎవరు కూడా ఆ సీన్ చూడలేదు కాబట్టి దాని మీద ఆ అబ్బాయి జైల్లో ఉండి నేను చేయలేదు నేరము, నన్ను అనవసరంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పి ఆ అబ్బాయి వేడుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులైతే మీ ప్రజా సంఘాలు కూడా ఆ అబ్బాయి సపోర్ట్ చేసి ఈ అబ్బాయి నిర్దోషి, ఎటువంటి నేరం చేయలేదని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళ సాక్ష్యాధారాలని అక్కడ పరిశీలన ఇచ్చిన తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని మీద అప్పీల్ కూడా పోయారు. అబ్బాయి అప్పీల్కి పోయిన తర్వాత మళ్ళీ హైకోర్టు వారు ఈ కేసులో ఇంకొక వ్యక్తి ఎవరు కీలకమైన వ్యక్తి ఉన్నారు, వాళ్ళని తప్పించే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేశారని మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో చేసి 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 వాళ్ళు కూడా ఏమి తీర్చక సుప్రీంకోర్టు పోయినా కూడా వాళ్ళు ఏమి ప్రాథమిక సాక్ష్యాలు ఏమి లభ్యం కానందువల్ల అతని మీద అయితే హైకోర్టులో సత్యంబాబుపై విడుదల చేయడం జరిగింది. ఆ అబ్బాయి నేరం చేయలేదని, అయినా ఆ కేసులో ఎవరు కీలక నిందితులని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయి ఈ మధ్యన మనం చూస్తుంటాం, ఒక 2-3 రోజుల క్రితం ఆ కేసును క్లోజ్ చేసేశారు.